రాజస్థాన్లో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆధారాలు లభించడంతో దేశవ్యాప్తంగా మే 3న నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ ప్రకటించింది. ప్రశ్నపత్రం లీక్ అయినట్లు తీవ్ర ఆరోపణలు రావడంతో ఎన్టీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. పరీక్ష వ్యవస్థపై విద్యార్థులకు నమ్మకం కలిగించేందుకు, వారి ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త పరీక్షా కేంద్రాలను ప్రకటిస్తామని, అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదని, పాత అడ్మిట్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేస్తామని వెల్లడించారు. ఈ కుంభకోణంపై రాజస్థాన్ పోలీసులు జరిపిన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షకు 42 గంటల ముందే కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీకి చెందిన సుమారు 300కు పైగా చేతిరాత ప్రశ్నలు వాట్సాప్లో హల్చల్ చేశాయి. అందులోని 120కి పైగా ప్రశ్నలు అసలు ప్రశ్నపత్రంతో సరిపోలడమే కాకుండా సమాధానాల క్రమంలో కూడా అచ్చం అలాగే ఉండడంతో పేపర్ లీక్ అయినట్లు అధికారులు నిర్ధారించారు. పేపర్ లీకేజీ మూలాలు కేరళలోని ఒక MBBS విద్యార్థి వద్ద ఉన్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. సదరు విద్యార్థి ఈ మెటీరియల్ను రాజస్థాన్లోని తన స్నేహితుడికి పంపగా అక్కడి నుంచి కోచింగ్ సెంటర్లు, కెరీర్ కౌన్సిలర్లు, PG హాస్టళ్ల ద్వారా విద్యార్థులకు చేరింది. ఈ ప్రశ్నపత్రాలను ఒక్కో విద్యార్థికి 20,000 నుండి 2 లక్షల రూపాయల దాకా విక్రయించినట్లు రాజస్థాన్ అదనపు DGP విశాల్ బన్సాల్ తెలిపారు. ప్రస్తుతం ఈ భారీ నెట్వర్క్కు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లీకేజీ తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ కేసును CBI దర్యాప్తునకు ఆదేశించింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంలో సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.